ఓం శ్రీ సాయిరామ్. డిసెంబర్ 27వ తేదీ సాయి డైరీలో భాగంగా 27/12/1944లో బాపట్ల హనుమంతరావు గారికి స్వప్నంలో పసుపు రంగు లాల్చీతో తలకు ముడితో ఉన్న బాబాగారు సాక్షాత్కరించారు. అంతేకాదు శ్రీకృష్ణ, శ్రీరామ, మారుతి, శివదత్త రూపాలు దర్శనమిచ్చారు. స్వప్నంలో కనిపించిన బాబాని చూసి, స్వామి ఎవరు మీరు, ఏమి కోరి వచ్చారని ప్రశ్నించారు. నేను సాయిబాబాను. నీవు చాలా గ్రంథములు రచించావు, దీన్ని కూడా రాయము అని అన్నారు. హనుమంతరావు గారికి అర్థం కాక మౌనంగా ఉండగా, ఏమి సందేహించుచుంటివి, అందుకనే వారు ఏమి నిన్ను ఉపేక్షింతున్నా అనే మకుటంతో చాలా రచనలు చేశారు అంటూ సాయి వరదహస్తంతో హనుమంతరావు గారి శిరస్సుపై ఉంచి ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. తెల్లవారాక చిరకాల మిత్రుడు బందా ఆదినారాయణరావు గారు ఇంటికి వచ్చి, మిత్రమా, నువ్వు ఎంతో పుణ్యాత్ముడు. అఖిల భారత సాయి సంఘ అధ్యక్షులు బివి నరసింహస్వామీజీ గారు చీరాలు ఇచ్చేశారు. వారికి స్వప్నంలో బాబా దర్శనమిచ్చి మీ చేత ఏవో గ్రంథాలు రాయించాలని ఆదేశించారట. వారు మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మనమని నన్ను పంపించారు. వెంటనే బయలుదేరండి అని చెప్పారు. హనుమంతరావు గారు స్నేహితుడితో కలిసి నరసింహస్వామీజీ గారిని దర్శించి పాదాలకు నమస్కరించారు. నరసింహస్వామీజీ గారు హనుమంతరావు గారికి కొన్ని గ్రంథాలు ఇచ్చి వీటిని తెలుగులో అనువదించి ఆంధ్రదేశమున భక్తి సమాచారం జరుపమని ఆ సదావకాశం బాబా నీకు కల్పించారని చెప్పి కొన్ని గ్రంథాలతో పాటు సాయి చిత్రపటాన్ని హనుమంతరావు గారికి ఇచ్చారు. బాబా గారికి చిత్రపటాన్ని చూసిన తర్వాత హనుమంతరావు గారికి ఎంతగానో సంతోషించారు. వారి రచనలో ముఖ్యమైనవి ఏమి నినుపేక్షించనే శ్రీ సాయి బోధామృతం, శ్రీ సాయి అనుసరణ పద్య రూపంలో ఉన్నవి కొన్ని రచనలు చేశారు. వారి కుమారుడు శ్రీ బాపట్ల వెంకట పార్థసారథి గారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సాయి మార్గంలో ఉంటూ తండ్రి రచనలన్నీ వెలుగులో తీసుకొచ్చిన మహానుభావులు. ఈ సంఘటనలన్నీ ఎప్పుడు జరిగినాయో చూశారండి, 1944లో అండి. అంటే 1944 నుంచి ఆంధ్రదేశంలో సాయితత్వ ప్రచారం జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనమేమనుకుంటామంటే మనమే సాయితత్వ ప్రచారం చేస్తున్నాం, సాయిబాబా గురించి ఎవరికీ పూర్తిగా తెలియదని భ్రమలో ఉంటాం. 1944లోనే శ్రీ బాపట్ల హనుమంతరావు గారు సాయితత్వ ప్రచారానికి ఆంధ్రదేశంలో శ్రీకారం చుట్టిన మహానుభావుడు. కావున ఆయన మనం సాయి భక్తుడనేవాడు హనుమంతరావు గారిని మర్చిపోకూడదు. మర్చిపోవటం నేరం అవుతుంది. కాబట్టి హనుమంతరావు గారి రచనలు తప్పకుండా చదవాలి. సాయితత్వంలో వారు చేసిన కృషిని మనం తప్పక అభినందించాలి. వారి కుమారులు బాపట్ల వెంకట పార్థసారథి గారు కూడా తన జీవిత కాలంలో ఎన్నో పుస్తకాలు, హనుమంతరావు గారి రచనల పుస్తకాలన్నీ వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన కూడా మహానుభావులు. ఇప్పుడు వారి కుమారులు కూడా అదే అడుగుజాడలో నడుస్తూ వారి తాతగారు, తండ్రి గారు చేసిన రచనలన్నీ కూడా బయటికి వెలుగులోకి తీసుకొస్తున్నారు. కావున తప్పక వాటిని చదవండి, చదివించండి.